బహిర్గతమై ఉన్నట్లు, అది నీలో నెరవేరునట్లు నీవు ఆయనకు అప్పగించుకో. దేవుణ్ణి క్వశ్చన్ చేయవాకు, దేవుణ్ణి సనగవాకు, గొణగవాకు. నీకు స్తోత్రం తండ్రి. నువ్వు ఏది చేసినా, నా జీవితంలో ఏ పరిస్థితిని అనుమతించినా, నాలో నువ్వు దాచినదేదో వ్యక్తపరచడానికే కదా. నీకే స్తోత్రం. నీ జీవితంలో దేవుడు అనుమతిస్తున్న బాబేలు ఆ గందరగోళ పరిస్థితుల్లో నీలో దేవుడు దాచి ఉంచినటువంటి నిస్త్రాణమైన శక్తుల్ని వెలుగు తీసుకొస్తాయి. నువ్వు ఊహనైనా ఊహించినటువంటి సంగతులు నీలో నుండే బయటకు వస్తాయి. ఒకనాడు నిన్ను నువ్వే చూసుకొని ఆశ్చర్యపోయేంత స్థితిలో దేవుడిని ఉంచుతాడు. ఒకనాడు నిన్ను నువ్వే చూసుకొని సంతోషపడి ఆ స్థితిని బట్టి దేవుని మహిమపరిచే శుభవేళ రాబోతుంది. ఆ అనుభవానికి దేవుడు తప్పకుండా నిన్ను తీసుకెళ్తాడు. అడవిలో ఒక చెట్టు వలె ఉన్న జీవితం గొప్పదా? నిర్జీవమైనటువంటి స్థితిలో ఉన్నది మధురమైన స్వరాలు ఆలపించి అనేకులను ఆకర్షించే స్థితి గొప్పదా? అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా నిన్ను చేయడం దేవుని సంకల్పం. నీ కోసము కాదు దేవుడు నిన్ను భూమి మీద పుట్టించింది, ఇతరుల కొరకు. నీ అవసరత భూగోళానికి ఉంది అంటే భూమి మీద ఉన్న మట్టికి అనుకునేవు, మనుషులకు ఉంది. దేవుని సృష్టిలో ఉన్నటువంటి మనుషులకు ఉంది, దేవునికి ఉంది నీ అవసరత. అందుకే ఏర్పరిచాడు దేవుడు నిన్ను, అందుకే పుట్టించాడు, అందుకే పోషిస్తున్నాడు, కాపాడుకుంటున్నాడు, అనుభవాలు నేర్పుకుంటున్నాడు. ఒక దినం రాబోతుంది, ఆ రోజు నువ్వే అర్థం చేసుకుంటావు. ఈరోజు నా లైఫ్లో నాకు అర్థమైపోయింది ప్రాక్టికల్గా, నాటి గాయాలు నా ఆశీర్వాదాలని, నాటి చేదైన అనుభవాలు, ఆ మార అనుభవాలే నేటి మధురమైన అనుభవాలకు కారణాలని. నీ జీవితాన్ని కూడా దేవుడు అలా చేయబోతున్నాడు. నమ్ము. నీకు అర్థం కాకపోయినా నీ జీవితం దేవునికి బాగానే అర్థమవుతుంది. నీకు గందరగోళంగా ఉన్న నీ బ్రతుకు దేవునికి చాలా స్పష్టంగానే అర్థమవుతుంది. కనుక భయపడకు, నిరీక్షించి ఎదురు చూడు దేవుని కార్యాన్ని. అప్పగించుకో సృష్టికర్తకు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు.